లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనము. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. Exodus chapter 2 verse 2. So the woman conceived and bore a son, and when she saw that he was a beautiful child, she hid him 3 months. దేవునికి స్తోత్రం. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ? నిర్గమకాండం మనం మొదటి అధ్యాయం అయిపోగానే 2వ అధ్యాయానికి రాగానే మనం ద గ్రేట్ ప్రాఫెట్ అండ్ ఆల్సో ఎ మ్యాన్ హూ వాక్డ్ విత్ గాడ్ ఫర్ 40 years, 40 సంవత్సరాలు దేవాది దేవునితో నడిచిన వారు, అలాగే ఇజ్రాయేలీ జనాంగాన్ని అంతటిని కూడా ఐగుప్తు దేశం నుండి పాలుతేన్లు ప్రవహించే దేశం వరకు, సరిహద్దుల వరకు తీసుకొని వచ్చిన మన గొప్ప మోషే గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాము. చూడండి ఇక్కడ ఏం రాసినట్టే, ఐ వాంట్ టు టాక్ టుడే అబౌట్ హిస్ మదర్. ఆరు యొక్క తల్లి గారి గురించి మాట్లాడుకుందాం. బికాజ్ ఒక తల్లి గర్భంలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఉంచారంటే డెఫినెట్లీ గాడ్ హ్యాస్ సీన్ దట్ ఫ్యామిలీ. ఆ కుటుంబాన్ని చూసి ఏ బిడ్డకి ఏ కుటుంబం మంచిదో దాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఇక్కడ మోషే గారు దేవుడి ప్రణాళిక ప్రకారం ఆల్మోస్ట్ అయిపోతా ఉంది. యోసేపు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. దాని తర్వాత యాకోబు గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. 400 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన ఆ యొక్క ఫారో రాజులు వాళ్ళందరూ వీళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు కొత్త రాజులు వచ్చేసారు. వాళ్ళ కష్టాలు మొదలైనవి. మనం మొదటి అధ్యాయం చూస్తే దే ఆర్ క్రైయింగ్ టు గాడ్ బికాస్ ఆఫ్ ద పర్సిక్యూషన్, బికాస్ ఆఫ్ ద ట్రబుల్స్, బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ ఈజిప్ట్. సో వాళ్ళు ఎంతో కష్టపడతా దేవుని తలుచుకొని దేవునికి మొరబెట్టుకుంటా ఉన్నప్పుడు గాడ్ నౌ హీ స్టార్టెడ్ హిస్ ప్లాన్. ఆయన యొక్క ప్రణాళిక మొదలేశారు. ఇందులో మనం మొట్టమొదటిగా చూస్తూ ఉంటుంటే ఆమె 3 నెలల ఎందుకు దాచిపెట్టింది? బికాజ్ అప్పుడు ఫరో గారు ఆ మగ పిల్లలు ఎవరైతే ఇజ్రాయేలీలకు పుడతారో వాళ్ళందరినీ చంపేని ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు ఇంక్రీజ్ అయిపోతా ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం, ఆశీర్వాదం ప్రకారం దే ఆర్ మల్టిప్లయింగ్ దే బికేమ్ సో మెనీ పీపుల్. ఎంతో మందిగా విస్తరించి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా జనాంగం ఎక్కువైపోయింది. రేపు ఒకవేళ ఏదైనా ఈ ఐగుప్తు దేశంలో జరిగితే వీళ్ళందరూ ఒకటైపోయి మనల్ని ఓడిస్తారనే భయంతో ఆ కొత్తగా వచ్చిన ఫరో పిల్లల్ని చంపేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మోషే గారి తల్లి, ఆమె పేరు జాకోబేద్. 2 తిమోతి 1:5 మనం చూస్తుంటే లూయిస్ అని, యూనిస్ అని మనం తిమోతి గారి అమ్మమ్మని మనం చూస్తున్నాము. వై ఐఎమ్ సేయింగ్ దిస్ వన్? బిడ్డలు కన్నా తల్లులు ఏం చేస్తా ఉన్నారంటే చిన్నప్పటి నుంచే మనం ఏమంటే ఉగ్గుబాలతో దేవుని గురించి, దేవుని వాక్యం గురించి చెబుతా ఉన్నారు. మన అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మీ అమ్మ చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకో తిమోతి అని అంటారు. అలాంటి వ్యక్తినే ఇక్కడ మనం చూస్తున్నాం. పాత నిబంధనలో నిర్గమకాండం 2వ అధ్యాయంలో జాకోబేద్ ఆమె మోషే గారి తల్లి గారు. అప్పటికే ఆమెకి అహరోన్ గారు, మిరియం ఉన్నారు. ఆల్రెడీ మోషే గారి అక్క, మోషే గారి అన్నయ్య అయిన అహరోన్ గారు ఉన్నారు. ఇప్పుడు మోషే గారి ద్వారా దేవాది దేవుడి ఇజ్రాయేలీలందరికీ విడుదల కలుగజేయబోతున్నారు. సో గాడ్స్ ప్లాన్ ఈజ్ నౌ కమింగ్ ఇన్ టు యాక్షన్. నిర్గమకాండం 6:20 చూస్తే ఆమె పేరు జాకోబేద్ అని, వాళ్ళ హస్బెండ్ పేరు అమ్రామ్ అని. వాళ్ళిద్దరు కూడా లేవి వంశానికి, అంటే ఈ యొక్క యాజకుల వంశానికి చెందిన వారని మనం నేర్చుకుంటున్నాము. సో హియర్ ఫరో అంత పెద్ద కమాండ్ ఇచ్చారు, ఎవరు పుట్టినా కానీ వాళ్ళని చంపేసేయండి అనేసి, మగపిల్లలు అయితే అని అన్నప్పుడు షీ రియల్లీ బీయింగ్ ఎ ఉమెన్. చూడండి, ఒక స్త్రీ ఎంతో ధైర్యాన్ని చూపించి, కాన్ఫిడెన్స్ చూపించి, తన విశ్వాసాన్ని కోల్పోకుండా బిడ్డను చూసినప్పుడు చాలా అందంగా ఉన్నారంట. అంటే హీ లుక్స్ వెరీ గుడ్. దట్స్ ద ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యొక్క కృప కటాక్షంగా మనం చూస్తా ఉన్నాము. అండ్ ఆల్సో షీ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బికాస్ షీ ఈస్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ లేవి. ఆ లేవి అంటే ఒక యాజకుల గృహం నుంచి వచ్చింది. షీ నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఆమె ఏం చేసింది? దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో బిడ్డను 3 నెలలు దాచిపెట్టింది. మేబీ షీ వాజ్ నాట్ ఏబుల్ టు, ఇంకా దాని తర్వాత ఆ లోపల హైడ్ చేయలేకపోయింది, దాచిపెట్టలేకపోయింది అనుకుంటా. ఇక్కడ మనం చూస్తా ఉంటే ఏం చేసింది? చక్కగా ఒక మంచి పేపరిస్తో ఆ బుట్ట, ఆ పేపరిస్ మీద లెటర్స్ అవి రాస్తారు కదా, పుస్తకాలు రాసేవాళ్ళు ఐగుప్తు దేశం. ఇంతకు ముందు ఆ జమ్ము ఆకుల్లాగా ఉంటాయి అవి. ఆ పేపరిస్తో ఆమె బుట్టని తయారు చేసి దానికి సీల్ చేసి ఇంత అందగాడైన చిన్న బిడ్డని ఆ బుట్టలో పెట్టి అగైన్ చూడండి ఒక తల్లి. వెన్ ఐ రీడ్ దిస్ వన్ ఐ ఫీల్ బికాస్ సిన్స్ ఐ ఎమ్ మై మదర్, సిన్స్ ఐ హ్యావ్ గివెన్ 2 children birth, I know that
హౌ షీ మే బి థింకింగ్ టు లీవ్ దట్ చైల్డ్. ఆ బిడ్డని ఆ నీటిలో వదలాలన్నా కానీ ఆ తల్లి ప్రాణం ఎంత కొట్టుకుందో ఐ కెన్ అండర్స్టాండ్. చూడండి, ఆ బిడ్డని ఆ నీటిలో వదిలినప్పుడు ఇట్స్ ఆల్ ఫెయిత్ వి సీ హియర్. అంత విశ్వాసమే, బికాస్ ఇంకా తను ఏం చేయలేదు. షీ టోటలీ డిపెండెడ్ అపాన్ గాడ్. ఇదే నేను ప్రతి ఒక్క తల్లిని మనం అర్థం చేసుకోవాలి. దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ కమ్స్ టు అస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. బట్ రిమెంబర్ దట్ ఆల్వేస్ వెన్ వి డిపెండ్ అపాన్ గాడ్ టోటల్ అండ్ కంప్లీట్లీ, that God's hand is very different. God's hand works mighty miracles in our lives. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ఉంటామో దేవుడు కార్యాలు చేయటం మొదలేస్తూ ఉంటారు. చూడండి, ఈ బుట్ట ఎక్కడికి వెళ్ళిపోయింది? డైరెక్ట్గా ఆ ఫరో గారి కుమార్తె స్నానం చేస్తూ ఉండంటే ఆ నదిలో ఆ సమయంలో చూడండి దేవుడు ఎలాగా ఆ ప్రణాళిక ప్రకారం ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా అరేంజ్ చేశారో. అంత పెద్ద ఐగుప్తు దేశ రాజుగారి యొక్క కుమార్తె చూసిందంట. చూసి ఏం చేసింది? ఆ బుట్టను తీసుకొని, ఆ బాబు అందంగా ఉన్నారు, ఆ బాబు నీళ్ళలోంచి లాగి బొట్టను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ అక్క ఎదురు చూస్తూ ఉంది. మిరియం, ఎవరు తీసుకుంటారా మా తమ్ముడిని, ఎవరు తీసుకుంటారా, ఎవరు పెంచుతారా, ఏమవుతుంది మా తమ్ముడికి అని చూస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆమె అంటది, ఈ బాబుకి పాలు ఇవ్వటానికి ఎవరైనా కావాలా అని అన్నప్పుడు ఎస్ అన్నప్పుడు వాళ్ళ అమ్మనే తీసుకొని వస్తుంది. లుక్ ఎట్ గాడ్ అగైన్. 3 నెలల బాబుని ఫరో చేతులు ఇచ్చారు, మళ్ళీ వెంటనే తన తల్లి చేతికి వచ్చి తన తల్లి మళ్ళీ చిన్నప్పుడు పెంచడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. సో వెన్ వీ రీడ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఉమెన్, దేవుని మీద ఆధారపడటానికి, ఇంకా ధైర్యంగా ఉండటానికి, ఇంకా విశ్వాసంలో నడవటానికి, దేవుని మీద దేవునిలో నిరీక్షణ ఉండటానికి, ఇవన్నీ కూడా మనకి దేవుడు కృప చూపిస్తూ ఉంటారు. సో అలాగే మనం చూస్తుంటే జాకోబేదు పేరు అంటేనే ఇట్స్ ఆనర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. యూనో దేవుణ్ణి మహిమపరిచేది జాకోబేడ్ అంటే హిబ్రూ మాటలో. అలాగే మోజెస్ అంటే డ్రాన్ ఫ్రమ్ ద వాటర్. ఆ బుట్టలో ఉన్న బాబుని తీసుకుంటానికి షీ పుల్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ద వాటర్. దట్స్ వాట్ మోజెస్ అంటే. అర్థమైందంటే నీళ్ళల్లోంచి లాగబడిన వారు అనేసి పేరు కూడా ఇచ్చారు ఆమె. దాని తర్వాత మనం చూస్తున్నాము దేవుని ప్రణాళిక ప్రకారం ఇంతగా అందగాడైన బాబు ఆ యొక్క 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఆ రాజ్యంలో తను ఎన్నో విలువిద్యలు నేర్చుకుంటానికి, అలాగే ఆ యొక్క యుద్ధాలన్నింటిలో జయిస్తూ ఫరోకి ఎంతో నమ్మకమైన వానిగా, యాక్చువల్గా హీ వాజ్ అబౌట్ టు బికమ్ నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. ఆ యొక్క యువరాజుగా రాజ్యాన్ని తీసుకోబోతున్న సమయంలో మనకి తెలుసు ఏ విధంగా గాడ్ హ్యాస్ డైవర్టెడ్ హిమ్ అండ్ హీ బ్రాట్ హిమ్ టు ద మౌంట్ సైనాయ్. ఆ యొక్క సీనాయి పర్వతం వైపు మళ్ళీ దేవుడు 40 సంవత్సరాలు ఆ యొక్క ఈజిప్ట్లో ట్రైనింగ్ అయిన తర్వాత మోషే గారికి మళ్ళీ తిరిగి 40 సంవత్సరాలు ఆయన ఈ యొక్క సీనాయి పర్వతం వైపు ఆయన జీవించడానికి దేవుడు ఎన్నో పాఠాలు ఆయనకి నేర్పించి, దాని తర్వాత మళ్ళీ 40 సంవత్సరాలు దేవుని యొక్క జనాంగాన్ని ఎవరైతే ఏడుస్తూ కంప్లైంట్ చేశారో ఆ మొరంతా వినిన దేవుడు. మనకి స్టోరీ తెలుసు కదా, మోషే గారితో మాట్లాడి మోషే గారిని లీడర్గా పంపించి వాళ్ళ అన్నయ్యని మోషే గారిని యొక్క ఐగుప్తు దేశానికి పంపించి మనకి తెలిసిన స్టోరీనే అన్ని లక్షల మందిని ఎర్ర సముద్రాన్ని దాటించి ఆయన 40 సంవత్సరాలు వారితో ప్రయాణించి వారందరి కష్ట సుఖాలు చూసుకుంటూ వాళ్ళని నడిపించిన వ్యక్తిగా ఒక గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్. హీబ్రూస్లో మనం చూస్తాం విశ్వాసుల ఆ యొక్క జీవిత చరిత్ర చూస్తుంటే ఆ యొక్క అలాగే నమ్మకం కలిగిన ఆ యొక్క సేవకుని గురించి మనం ఏంటంటే దేవుని కోసం సమస్తాన్ని ఐగుప్తు దేశంలో ఉన్న రాజరికాన్ని విడిచి వచ్చారని, అలాగే దేవుడు టెస్టిమోనీ ఇస్తారు, హీఈస్ ద మీకెస్ట్ మ్యాన్ ఇన్ మై హౌస్ అని అంటారు. ఆయన చాలా సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టు మనం చేస్తున్నాము. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ నాట్ ఓన్లీ జస్ట్ హియరింగ్. ఏదో మనకి ఇస్తున్నారు కదా, ఏదో మనం వింటే 2 నిమిషాలు వింటే సరిపోయింది, లేకపోతే 10 నిమిషాలు వింటే సరిపోయింది అనుకోకుండా వినిన వాక్యం మన జీవితంలో ఏ విధంగా అది పనిచేస్తుంది. How can we really walk according to this word? ఏ విధంగా how can I be like a Jacobite? How can I learn this word? How can I depend upon God? How can I have this kind of hope in God? చూడండి, అంత క్లోజ్ అయిపోయింది కదా తల్లికి. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక రాజుగారు ఒక కండిషన్ పెట్టి కమాండ్ పెట్టిన తర్వాత మనం చూసిన డానియల్ గారి స్నేహితుల్ని, అలాగే జాకోబెట్ గారిని, వీరందరూ కూడా దే టుక్ ప్లెంటీ ఆఫ్ రిస్క్. చాలా డిఫికల్ట్ ఇది. రాజుగారికి వ్యతిరేకిస్తే ఏం చేస్తారు? వాళ్ళకి మరణ శిక్ష ఉంటుంది. అయినా కానీ ఆమె ఒక స్త్రీ దేవుని మీద డిపెండ్ అయిపోయి ఆ బిడ్డని విడిచిపెట్టింది. మళ్ళీ తిరిగి ఆ బిడ్డే ఆ యొక్క ఇజ్రాయేలీలందరికీ కూడా విడుదల కలుగు చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము.
దేవునికి స్తోత్రాలు. ఇలాంటి క్యారెక్టర్స్ మనం చదువుకున్నప్పుడు, ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు మనం కూడా ఆలోచించాలి, నేను దేవునికి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాను, నేను ఏ విధంగా నడుచుకుంటున్నాను, నా ప్రవర్తన ఎలాగుంది, నా ద్వారా ఎంతమంది ఏమి నేర్చుకుంటున్నారు, హౌ ఐఎమ్ స్టాండింగ్ యాజ్ ఎ రోల్ మోడల్ టు పీపుల్ బీయింగ్ ఏ క్రిస్టియన్ ఉమెన్. ఒక క్రైస్తవ స్త్రీగా నేను ఏ విధంగా ఎంతమంది జీవితాలు నేను ఇన్స్పైర్ చేస్తున్నాను, స్పందింపజేస్తున్నానని మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు మనకు కూడా దేవుడు అంతకంటే ఎక్కువగా ఆ యొక్క విశ్వాసాన్ని ఇచ్చి, ఎందుకంటే హెబ్రీల్ పత్రిక 12:1-2 మనం చూస్తూ ఉంటే విశ్వాసానికి కర్త అయిన యేసయ్య ప్రతిరోజు మన విశ్వాసం, మనం ఎంతగా దేవుని వాక్యం చదువుకుంటా ఉంటుంటే అంతగా దేవునిలో బలపడతాము, మనం స్థిరపడతాము. సో కాబట్టి బీ స్ట్రాంగ్, బీ కరేజియస్, హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వాక్ విత్ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్. యేసయ్య ఎంత గొప్ప వ్యక్తుల గురించి నాయన మేము నేర్చుకుంటానికి, అలాగే వారి జీవితాల్లో వారు ఏ విధంగా మీ దగ్గర నుంచి నాయన ఈ ఆదరణ, ఈ సహాయాన్ని పొందిన ఆయన విశ్వాస వీరులుగా ఈ రోజున మేము హెబ్రీల్ పత్రికలో చదువుతున్నప్పుడు నాయన ఎంతగా మీ హృదయానికి దగ్గరైన బిడ్డలైనా వీరి జీవితాల నుంచి మేము కూడా నేర్చుకున్నాయినా, అలాగే మీ వాక్య ప్రకారం మేము జీవించడానికి నాయన మాకు ఆ కావలసిన జ్ఞానాన్ని తల్లులకి మీరు అనుగ్రహించి నాయన ఈ జ్ఞానంలో మేము నడుచుకుంటూ నాయన నేర్పిస్తూ నాయన ప్రభా ఈ రాబో తరాల్లోనైనా మా బిడ్డలు కూడా నాయన ఎంతగానో మీ సేవలోనైనా ప్రభా ఇలాంటి సాక్ష్యాలు పొందడానికి మీరు కృప చూపించమని, అలాగే ఎంతో మందికి మేలు చేసిన ఆయన ప్రభా, మీరు చేయమన్న కార్యాలు చేసిన ఆయన ప్రభా మీ నామానికి మహిమ కలిగించడానికి మీరు మాకు కృప చూపించమని ప్రభా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ ఏ బలహీనతలతో వారు ఉన్నారో మాకు తెలియదు కానైనా మీ మహాకృపలోనైనా మీ హస్తాన్ని బిడ్డల మీద ఉంచినైనా ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన, మరి ముఖ్యంగా తండ్రి ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ నైనా, క్యాన్సర్ వ్యాధులనైనా ప్రభా, దీర్ఘకాలపు వ్యాధులనైనా, వేటితో అయితేనైనా దివారాత్రునైనా ప్రభా బిడ్డలు దిక్కు లేకుండానైనా మీ పాదాల దగ్గర వేడుకుంటున్నారో తండ్రి, మీరు కనికరించినైనా, కృప చూపించినైనా, మీ గాయపడ్డ హస్తంతో ముట్టినైనా, మీ తిన్న దెబ్బలతో ముట్టినైనా సంపూర్ణ విడుదల కలుగు చేసినైనా, ఇదిగో జీవం కలిగిన దేవునికి నేను ప్రార్థన చేసుకుంటే ఇంత అద్భుత కార్యాలు నా జీవితంలో దేవుడు చేశారని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అలాగే తండ్రి మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని మా మీద ఎటోన్ చేసిన ఆయన మా చుట్టూ మీ కంచి నుంచి నాయన ప్రభా మీ మార్గంలో నడుచుకుంటూ నాయన ప్రభా ఇదిగో నాయన ఎంతో మందికి నాయన మాదిరికరంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.